హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక నేను చూసాను కదా మొగలై కోసం క్యాప్ రాకెట్లు పడ్డాయి. ఈరోజు మొగలై వాళ్ళ మొగలై అంటే ఎవరో కాదు, యష్మి యొక్క ఫాదర్, తర్వాత నిఖిల్ యొక్క మదర్, ఇంకెవరు అవినాష్ యొక్క వైఫ్. బా మూడు మూడు కరెక్ట్గా అయితే ముఖ్యమైన మూడు రిలేషన్స్ వచ్చేసాయి, అంటే బెటర్ ఆఫ్. సో ఈ మొత్తానికైతే ఈరోజు కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించేసింది. ఎందుకంటే మనం నిన్ననే అనుకున్నాం, ఈ బిగ్ బాస్ ఆడిచ్చే వీళ్ళు సొంతంగా రాసుకునే స్కిట్ కంటే మనకు కిక్ ఇచ్చేది ఆ బిగ్ బాస్ ఆడిచ్చే ఆట అయినా ఫాస్ట్ ఫార్వర్డ్, లూప్, ఫ్రీజు, రివైండ్ ఇలాంటివి మంచిగా మజా వస్తుంది అన్నట్టు. ఎందుకంటే సో అది ఫ్యామిలీ వీక్ అంటే ఇక వీళ్ళను స్టాప్ చేసి వాళ్ళని ఏడిపిస్తూ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ తోటి పంచుకోలేక అట్లా ఉన్నప్పుడు కొంచెం క్యూట్గా అనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ మనకేం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఇది ఈరోజు జరిగింది. సో నాకైతే అవినాష్ వాళ్ళది ఫ్యామిలీది మాత్రం చాలా 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 బాగా అనిపించేసింది. సో బిగ్ బాస్ కూడా వాళ్ళతో ఆడుకోవడం, ఒక డేట్ ఇచ్చడం చాలా బాగా అనిపించింది. డేటింగ్ తీసుకుపోయించండి. ఇక ఫ్యామిలీస్కు అది మ్యారేజ్ కాకముందు ఏదైనామో డేట్ అంటారు, మరి మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏమంటారు కింద కామెంట్ చేసేయండి. ఇక మనం చూసేది ఉంటే, ఈరోజు మొగలై వాళ్ళ ఫాదర్ వచ్చేసారు. నిన్న మనం రాకెట్ తోటి వచ్చేసినాం కదా, అయితే వచ్చాక కూడా ఆయనను చూసేసి వీళ్ళందరూ భయపడిపోతున్నారు. ఈయన చూస్తే ఎందుకంటే ఆయన పోలీసులాగా ఉన్నాడు, పోలీసులాగా బాడీ గట్టిగా ఉంది, ఒకళ్ళు గట్టి వ్యక్తి మనం ఎక్కడికో పోతామని చెప్పేసి వెనక కామెంట్స్ చేస్తున్నారు. సో కామెంట్స్ చేయడం కరెక్టేనా అంటే తప్పేమో అనిపించింది నాకు. ఎందుకంటే హౌస్ మేట్స్ తోటి మీరు ఎన్ని పరాచకాలు ఆడినా ఆడొచ్చు, కానీ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ తోటి అది బాగుండదేమో అని అనిపించింది వాళ్ళని కామెంట్ చేయటం. బట్ శృతి మించిపోతుందేమో అనిపిస్తుంది, అది నాకు అనిపించింది. అది నా పర్సనల్గా నేను చెప్తున్నది. ఏదైతే టేస్టీ తేజ్ చెప్తారు కదా, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేసి నేను కూడా ఇలా అదే చెప్తున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళతోటి మీరు ఎటువంటి కామెడీ చేసినా కానీ ప్రాబ్లంలా, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళతో కామెడీ చేశారనుకోండి, నాలాంటి వాళ్ళకు అది నచ్చదు అని. అట్లా మరి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద నెంబరింగ్ కూడా ఒకసారి ఇస్తే బాగుంటుంది. నేనున్నా అని చెప్పేసి. సో లేకపోతే కొన్ని లైక్స్ కూడా కొట్టేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఎంతమంది ఉన్నారో నాలాంటి వాళ్ళు. సో లేని వాళ్ళు కింద కామెంట్ చేయండి, ఏది కామనే అని చెప్పేసి. ఎంతమంది ఇలా చేస్తారో చూద్దాం ఇక్కడి నుంచైనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకు ఇక వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు, ఇక ఉన్నది 5 వారాలే, చాలా తక్కువ, 4 వారాలే, చాలా తక్కువ టైం ఉంది, 1 మంత్. నువ్వు ఈ 1 మంత్లో ఏం చేయాలంటే, గ్రూపిజం వద్దు, అంటే గ్రూపిజం కాదు, ఇండివిజువల్గా ఆడు, ఎవరితోటి నువ్వు పెట్టుకోకు, ఇండివిజువల్గా ఆడితే నీ అంతటి నువ్వు ఆడితే నువ్వు 100% ఇస్తావు అని చెప్పేసి మంచి మోటివేషన్ ఇచ్చాడు. నాకైతే చాలా బాగా అనిపించేసింది. ఎందుకంటే మళ్ళీ ప్లస్ ఇప్పుడు ఏదైతే ఉన్నారో అది మాత్రమే ముందు, కానీ వేరేల గురించి నీ ఆలోచన వద్దు అని చెప్పాడు. తర్వాత అందరితోటి ఇంటరాక్ట్ అయ్యాడు. ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రతితోటి వాళ్ళు ఏదైతే అనుకున్నాడో దానికి వ్యతిరేకంగా ఉంది. అయితే ఫస్ట్ మనకు పృథ్వీతోటి, నిఖిల్ తోటి, తర్వాత విష్ణుతోటి ఫస్ట్ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళని ఎవరెవరైతే అడిగారో తర్వాత అందరినీ ఫ్రీజ్ చేశారు. ఇంతలో వీళ్ళు ఇక్కడ బ్యాక్ సైడ్ కామెంట్ చేసేసుకుంటూ ఉన్నారు. ఇది జరిగిన తర్వాత ఇంకేంటంటే, ఇక బాస్కెట్లో బాల్ వేయాలి. ఇచ్చిన టాస్క్ ఏంటంటే, అది వెళ్ళేసి ఒక టాస్క్లో పడింది. అది వచ్చేసి ఆరెంజ్ కలర్ బాస్కెట్లో బాస్కెట్ బాల్ను ఆరెంజ్ కలర్ ఉన్న ఎన్విలప్లో వేశారు. బట్ దానిలో ఏంటంటే 21,000 రూపీస్ వచ్చినాయి. తర్వాత నబీల్ కొంచెం ఎమోషనల్ అయిపోయాడు. టేస్టీ తేజ కూడా చాలా బాధపడ్డాడు. నిజంగా కూడా చాలా టేస్టీ తేజను చూస్తే చాలా బాధ అనిపించేసింది నాకైతే. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక రూమ్మేట్స్ కూడా, హౌస్ మేట్స్ కూడా అందరూ దాని గురించి రిక్వెస్ట్ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళకు తోసిన విధంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో కాకపోతే ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కోసమే ఆయన బిగ్ బాస్కి వచ్చిండు. వాళ్ళ అమ్మను
బిగ్ బాస్ స్టేజ్ మీద చూపించాలి అని చెప్పేసి. సో వాళ్ళ అమ్మ బిగ్ బాస్ స్టేజ్ మీద చూపించాలి అని చెప్పేసి చూస్తున్నప్పుడు బట్ ఆ కళ మాత్రం నెరవేరకపోతే బాగుండదు అని చెప్పేసి అనిపించింది. సో మరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. తర్వాత మళ్ళీ పెళ్లి టాస్క్ను కంటిన్యూ చేశారు. ఈ పెళ్లి టాస్క్ అయితే నాకైతే అబ్బా ఎందుకు చేస్తున్నారా అని ఒక్కసారి అనిపించేసింది. కాకపోతే కామెడీ ఓకే కొంతవరకే ఉంది, కానీ మరి ఓవర్ యాక్షన్ అయిపోయిందేమో అనిపించేసింది. ఎందుకంటే దీని తర్వాత గుడ్ మార్నింగ్ వచ్చేసింది. గుడ్ మార్నింగ్ సాంగ్ తర్వాత ఇక నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సాంగ్ తర్వాతనే ఇక పెళ్లి టాస్క్ స్టార్ట్ అయింది. పెళ్లి టాస్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అదే గుడ్ మార్నింగ్ దాంట్లోనే కొంచెం డీటెయిల్గా కొంచెం మాట్లాడుకుంటూ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక దాంతో అట్లా పెళ్లి టాస్క్ను వీడియోస్లు షూటింగ్స్ అన్నీ చేస్తున్నారు, కానీ అంతగానో పెళ్లి కొడుకు ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తారా అని చెప్పేసి ఏదో చిన్న కామెడీ అయితే పండించడానికి ట్రై చేశాడు. తర్వాత ఇక అందరికీ ఇమిటేషన్ చేస్తూ అది ఓకే. తర్వాత మళ్ళీ ఇది స్టాప్ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి కదా. ఈ టైంలో మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించిన తర్వాత అందరూ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఎవరు నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చేసింది రేఖ. బట్ అందరినీ మంచి ఇమిటేషన్ చేసింది కదా. సో ఎవరికెవరికి ఏమేమి కావాలో అది మంచిగా చెప్పేసి వాళ్ళ యొక్క మేనరిజంను చెప్పేస్తూ చాలా బాగా అనిపించేసింది. తర్వాత పీ తోటి దూరంగా ఉండు, పీ తోటి జాగ్రత్తగా ఉండు, నామినేషన్ వరకు నువ్వు వెళ్ళకు అని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ మనకేందంటే పి అంటే ప్రేరణ అని, జీ అంటే గౌతమ్ అని మనకు కూడా అర్థమైంది. బట్ ఆ ఇంటిమేషన్ ఎందుకు ఇచ్చాడు, డైరెక్ట్ చెప్పేయచ్చు కదా. ఇక తర్వాత ఇది ఫస్ట్ అయితే దాని లోపలికి రాగానే మనోడిని చూసి తేజకు చెప్పింది కూడా నేను కూడా మీ మదర్ లాగానని చెప్పేసి. ఇక తర్వాత ఏంటంటే ఏమన్నారంటే నువ్వు ఎమోషనల్ తగ్గించుకో, ఒకటి విషయం పీ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి. తర్వాత జీ తోటి కొంచెం దూరంగా ఉండకు, కొంచెం వాళ్ళతో మంచిగా ఉండు, పాత వాళ్ళతో అంటే మన కొత్త వాళ్ళతో అంత మంచిగానే ఉండు అన్నట్టుగా చెప్తున్నాడు. మొత్తానికైతే అందరితోటి మంచిగా ఉండు. తర్వాత ఏంటంటే ఇంకా చాలా విషయాలు చెప్పింది. చెప్పింది కూడా మన గ్రూప్లో కూడా మళ్ళీ మాట్లాడుకున్నారు. గ్రూప్గా ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళు కూడా డిసైడ్ చేసుకున్నారు. అంటే తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొక గేమ్ ఈమెతోటి కూడా ఒక గేమ్ ఆడిచ్చారు. ఏంటంటే తను కేసరి బాత్ చేసింది. అయితే దాంట్లో బీకర్లో పోసినప్పుడు బీకర్లో ఎంతవరకు అయితే వస్తుందో అది 500కు పైకి వచ్చింది, 600కు తక్కువ వచ్చింది. సో 600 తీసేసుకున్నారు, బాల్స్తో కలిపి వేసారు కాబట్టి. సో అప్పుడు ఏమైపోతుంది అంటే వాళ్ళకి మటన్ వచ్చింది, తర్వాత ఇంకొక స్వీట్ కూడా వచ్చేసింది. సో తర్వాత ఏంటంటే తను వెళ్ళే ముందు లోపల కూడా కిచెన్లో కేసరి బాత్ చేసింది. ఇంతమంటే అమ్మ చేతి వంట అని చెప్పేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇక అలా జరుగుతున్నది. నెక్స్ట్ ఏంటంటే మనకు మళ్ళీ ఈ ఆట స్టార్ట్. మళ్ళీ ఇప్పటిదాకా అంటే పెళ్ళికి అది అయిపోయింది. ఇప్పుడేమో ఫ్రిడ్జ్ గోల్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత మెల్లగా అందరికీ ఏంటంటే అందరు పడుకునే పొజిషన్లో ఉన్నారు కదా, ఓ గంట సేపు రెస్ట్ తీసుకోపోండి అని చెప్పేసి మంచిగా పడుకున్నప్పుడు మంచిగా సైలెన్స్గా మన నిఖిల్ వాళ్ళ వైఫ్ లోపలికి వచ్చేసింది. సైలెన్స్గా అతను పక్కన పడుకున్న వరకు ఒక్కసారి షాక్ అయిపోయాడు. తర్వాత అందరు ఒకరి తర్వాత ఒకరు వచ్చేసాడు. తర్వాత తను వీళ్ళతో మాట్లాడుతూ నేను కూడా బ్లాక్ షర్ట్ వేసుకొచ్చుకుంటా అని చెప్పేసి బ్లాక్ షర్ట్ వేసుకొని, తర్వాత తనకి ఇష్టమైన కలర్ బ్లాక్ కదా. సో వీళ్ళకు ఒక టాస్క్ కూడా పెట్టేశారు. అయితే దీనికంటే ముందు ఏంటంటే అందరితో మాట్లాడుతూ నువ్వు పృథ్వీ గురించి నామినేషన్లో చూసావు కదా, ఏమన్నాడు అంటే మీ వైఫ్ని పంపించాల్సింది బిగ్ బాస్ కంటే, ఆ ఊహ ఎంత బాగుందో అని అనుకుందట. మొత్తానికైతే తనకు కూడా రావాలని ఉంది, అయితే అందులో ఉండాలి అని ఉంది. అయితే నిన్ను నామినేషన్ చేసినప్పుడు నేను అడ్డొస్తా, నేను ఉంటాను మొత్తం అని చెప్పేసి. అంటే బిగ్ బాస్ ఎక్కడ చిన్న పిల్లగాడు అనుకున్నావా, అస్సలు ఉంచరు కదా. సో మొత్తానికైతే ఒక్కరోజైనా ఉంచితే బాగుండేదేమో అనిపించింది. తర్వాత ఏంటంటే వీళ్ళకి టాస్క్ పెట్టినప్పుడు ఆ టాస్క్లో మినిమం ఏంటంటే ఫస్ట్ అయితే కొంచెం టఫ్గా అడిగిండు గౌతమ్. అయితే ఆ అడగడానికి మనకు సెట్ కాలేదు.
ఇక మొత్తానికైతే ఇక ఈ సింపుల్ క్వశ్చన్స్ వేసేసి అదేదో కావాలని గెలిపించేసి వాళ్ళకు ఒక డేట్ ప్లాన్ చేశారు బిగ్ బాస్. అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వచ్చింది ఏంటంటే 51,000 ప్రైజ్ మనీ ఆర్ 3 hours కిచెన్ టైం. వీళ్ళు 5 గెలిచారు కాబట్టి. సో ఏది బెస్ట్ అని చెప్తే ఇక ఉమా అనే ఏంటంటే, కాకపోతే ఉమా అని ఎక్కడన్నారు కానీ ఇక్కడ వేరే పేరు పెట్టి పిలిచారేమో అని డౌట్ వచ్చేసింది. సో ఏదైతే ఏంది కానీ మొత్తానికైతే 51,000ను తను ఎంచుకోవడం జరిగింది. ఎంచుకోవడం తర్వాత ఇక వీళ్ళకు ఒక చిన్న డేట్ చేయించారు. అది డేట్ అంటారో లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ జాయ్ అంటారో తెలీదు. మొత్తానికైతే లోపల కొంతసేపు ఎంజాయ్ ప్లస్ లైట్ డిమ్ చేయటం, వాళ్ళతోటి ఆడుకోవడం, ఇవన్నీ చేసిన తర్వాత తను కూడా బయటికి వెళ్ళిపోవడంతో ఇయాటి బిగ్ బాస్ ఒడిసింది. ఇది నా ఎక్స్ప్లెనేషన్. నాకైతే వీళ్ళందరిలో మాత్రం ఉమా వాళ్ళది చాలా బాగా అనిపించింది. అదే ఎవరిది అవినాష్ వాళ్ళ జంట చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ టైమింగ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారేమో అని అనిపించింది. కానీ అందరికీ ఒకే టైం ఇస్తారు బిగ్ బాస్. ఇది నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.